దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యోగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితం గత 12 ఏళ్లుగా నిరాటంకముగా ప్రతి ఆదివారము మనం చదువుకుంటూ ఉన్నాం. ఇది చదవడము వినడము గొప్ప భాగ్యం. బాబాయే స్వయంగా చెప్పారు. ఎందుకని అవతార పురుషుడు వచ్చిన కారణంగానే ఆయన జీవిత చరిత్ర ఉంటుంది. రాముడు వచ్చాడు కాబట్టి రామాయణం ఉంది, లేకపోతే లేదు కదా. ఆయన వచ్చినప్పుడే ఆ ప్రేమను ఇవ్వడము, మానవాళి నుంచి ఆ ప్రేమను స్వీకరించడం, ఈ ప్రేమ గాథ మనకి తయారవుతుంది. గత వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ వారం విషయంలోకి వెళదాం. 1955వ సంవత్సరము నవంబరు మాసములో 4 ప్రధాన భాషా బృందాలలో చిట్ట చివరిదైన మరాఠీ భాష, ఆ బృందం వారితో సహవాసం ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా పోయిన వారం ఆంధ్రాలోని రాజమండ్రిలో 1954 మార్చి 1వ తారీఖు నాడు రాత్రి తాను జరిపినటువంటి కార్యకర్తల సమావేశం గురించి సంగ్రహంగా వాళ్ళందరికీ మనవి చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకుంటూ ముగించాం. క్లుప్తంగా 2 మాటల్లో ఒక్కసారి చెప్తా. మొట్టమొదటిది, నీవు నా పని చేసినందుకు గాని, నా నుండి గాని, ఇతరుల నుండి గాని ప్రశంసను ఆశించవద్దు. ప్రశంసను ఆశిస్తే నా పని చెయ్యనట్టే లెక్క. 900 కోట్ల ప్రపంచ జనాభాలో ఈ కొన్ని వందల మందికే అవకాశం ఇచ్చాను కదా, దానికంటే పెద్ద ప్రశంస ఏమైనా ఉంటుందా అని బాబా చెప్పారు. 2, నా పేరు మీద డబ్బు వసూలు చేసినప్పుడు ప్రతి పైసకు ఖచ్చితంగా జమా ఖర్చులు చెప్పి తీరవలసినదే. అలా చెయ్యకపోయినట్లయితే అవినీతి కింద లెక్క. అటువంటి ప్రతి పైసకు 1,00,000 అదనపు జన్మలు ఎత్తవలసి ఉంటుంది అన్నారు బాబా. అంటే ఎంత ప్రమాదం మనం హ్యాండిల్ చేస్తూ ఉంటామో మనం గుర్తుంచుకోవడానికి చెప్తున్నారు. అలాగే డబ్బుతో నా పని ఎప్పుడూ ముడిపడి ఉండలేదు. డబ్బు వస్తుంది, పోతుంది. కోటాను కోట్ల డబ్బు నేను ఖర్చు చేశాను, కానీ ఎప్పుడు ఫకీరుగానే మిగిలిపోతాను నేను. బాబా చెప్పినటువంటి మాట. అంచేత డబ్బులు వస్తే ఇంకా బాగా చేస్తాను, ఇది భ్రమ. అలాగే సామరస్యము, సఖ్యత, హార్మనీ అని బాబా చెప్పారు. నా కార్యకర్తలందరూ నా ప్రేమను 10 మందికి పంచి ఇవ్వడములో సమన్వయంతో, సామరస్యంతో పని చెయ్యాలి. అలా పని చేయకపోతే అది అపహాస్యమే అవుతుంది. నువ్వు చెప్పేది ప్రేమ సందేశము ఆచరణలో చెయ్యకపోతే ఎలా అని మరొక సందర్భంలో కూడా మనం చెప్పుకున్నాం. పులి అప్పుడే ఒక జింకను చంపి రక్తం నోరంతా కారుతూ ఉంది. అది ఇలా నాలాగా మైకు ముందుకొచ్చి శాకాహారం ఎంత గొప్పదో, మాంసాహారం ఎంత హాని చేస్తుందో ఉపన్యాసం ఇస్తే అది ఎలా ఉంటుంది? అలాగే ఉంటుందన్నమాట. ఎందుకని నేను మాటలో చేతలో ప్రేమను ప్రతిబింబించకుండా ప్రేమ గురించి బాబా సందేశాన్ని ప్రపంచానికి చాటితే ఒక్కడు కూడా దానిని వినడు. నీ జీవితమే సజీవమైన నా ప్రేమ సందేశముగా మారిపోవాలి. అంతేగాని ప్యాంప్లెట్లు పంచిపెట్టుకుంటూ తిరిగితే నువ్వేం చేయలేవన్నారు బాబా. ఏం ఉపయోగం లేదు. నీ జీవితమే నా ప్యాంప్లెట్ అయిపోవాలి, నా సందేశం అయిపోవాలి అని ఆ కార్యకర్తల సమావేశం గురించి ఈ సహవాసులో బాబా చెప్పారు. నా పనిని నేనొక్కడినే అనాదిగా చేసుకుంటూ పోతాను. ఏ ఒక్కడి మీద ఆధారపడేటంత చిన్నవాడిని కాదు నేను. నా పనిలో పాల్గొనడం వలన నీకు నేను లబ్ధి ఇవ్వాలని తాపత్రయం. అందుకని నా పని చెయ్యరా అంటాను. అంతేకాని నీ వలన నాకు ఒరిగేది ఏమీ ఉండదు. ఇది ఖరాఖండిగా ఆ రాజమండ్రిలో చెప్పిన సందేశాన్ని యథాతథముగా ఇక్కడ బాబా చెప్పారు. సాబనీ అనేటువంటి ఒక గ్రామం ఉంది. బాబు కల్చరి గారు స్వగ్రామం అది మహారాష్ట్రముకి మధ్యప్రదేశ్ బోర్డర్లో ఉంది. అక్కడి నుంచి ఒక పేద ప్రేమికుడు వచ్చాడు. అతను అరణ్య ప్రాంతంలో చిన్న గుడిసెలతో కూడినటువంటి ఒక గూడెం, ఆ గూడెం నుంచి వచ్చాడు.
అతను లేచి నాదొక విన్నపము అన్నాడు. చెప్పు అన్నారు బాబా. బాబా, అర్ధరాత్రి నుంచి ఏడాది పాటు నీ నామాన్ని చేయమన్నావు. కొన్ని రోజులు 14, కొన్ని రోజులు 28 సార్లు. కానీ మా ఊళ్ళో ఎవరికీ వాచి లేదు, నాకు కూడా వాచి లేదు, ఎవరికీ లేదు. అంచేత అర్ధరాత్రి ఎప్పుడైందో నాకు చాలా గందరగోళం అయిపోతుంది, ఆ వర్రీడిగా ఉన్నాను నేను అని చెప్పాడు. ఆ ప్రాంతానికి చెందినటువంటి కార్యకర్త పఫాలి ప్లేడర్ అనేటువంటి వాడు చాలా పెద్ద కార్యకర్త, బాబాకి ఎంతో సన్నిహితుడు. అతన్ని అడిగారు, నిజమేనటో ఇతను చెప్పేది ఊరెవరికి వాచలేదా? నిజం బాబా, వాడు చెప్పేది అక్షర సత్యము, ఊళ్ళో ఒక్కడికి కూడా వాచలేదన్నాడు. రేపు గుర్తు చేయి, తప్పకుండా కొత్త అలారం కొని నీకు ఇస్తాను నేను, నీ అంకిత భావానికి నేను ముగ్ధున్నయ్యాను అని బాబా చెప్పారు. కాసేపు సంకీర్తన జరిగింది. పూనా భజన బృందం వాళ్ళు వచ్చారు. రుస్తం కాక మనకు తెలుసు, అహ్మద్నగర్ సెంటర్ వాడు, పాటలు పాడారు. తబలా కొడుతూ ఉన్నాడు ఒక ఆర్టిస్ట్, నాలాగా చేతగాని వాడు. సో అతని పాట తాళం వేరు, ఇతను కొట్టే తాళం వేరు. బాబా కాళ్లతో ఆ తాళాన్ని కరెక్ట్ చేసి చెప్పారు. నా కాళ్ళు చూడు సరిగ్గా, నేను ఎలా కొడుతున్నాను అలా కొట్టు అన్నారు. ఎందుకని బాబా సంగీతములో చాలా చాలా నేర్పు ఉన్నవాడు. బాబాకి ఆయనకి తాళం కానీ రాగం కానీ అద్భుతం. ఉదయం 11 గంటలైంది. బాబా తన క్యాబిన్లోకి వెళ్ళారు. మిగిలిన వాళ్ళందరూ భోజనానికి వెళ్ళమన్నారు సహవాసీని. ఎప్పుడు 11 గంటలే లంచ్ బ్రేక్ బాబా దగ్గర. ఉదయం 6:30, అప్పుడు 7 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. బాబా స్టైల్ అన్నమాట ఇదంతా కూడా. వెళ్ళిన తర్వాత సడన్ గా బాబా అన్నారు, కాసేపు పోయాక భోజనం చేసిన వాళ్ళు రండి, ఇంకా భోజనం చేయని వాళ్ళు నేను సందేశం చెప్పడం అయిపోయాక వెళ్ళండి, ఒక విషయం గుర్తొచ్చింది నాకు, చెబుతాను రండి అన్నారు. భగవంతుణ్ణి అన్వేషించేటువంటి వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. మొట్టమొదటి రకం వాడికి భగవంతుడు నాలోనే ఉన్నాడు, నేనే వెతకాలి అతన్ని, నేను కనుగొనాలి అని చెప్తాడు వాడు. కానీ దానికి సరిపడినటువంటి ధైర్యం సాహసం వాడికి ఉండదు. తటపటాయిస్తూ నానుస్తూ ఉంటాడు. వాడు గమ్యం చేరడానికి కొన్ని యుగాలు పట్టేస్తుంది. రెండవ వాడు కూడా ఇది తెలుసు, నాలోనే ఉన్నాడు భగవంతుడు, కానీ నేనే కనుగొనాలి అని చెప్తాడు. కానీ గురువు కోసం వేచి చూడకుండా మొండి ధైర్యం ఉంటుంది వాడికి. నడి సముద్రంలో కిందకు దూకేస్తాడు వాడు. అంత సంసిద్ధత వాడికి ఉంటుంది. ఇక మూడవ వాడు గురువు కనపడగానే తన సర్వస్వాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పించి గుడ్డిగా ఆయనని నమ్మి తను వేగముగా గమ్యమును సాధించగలుగుతాడు. ఇది చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడు భోంచేసి మళ్ళీ చక్కగా వచ్చేయండి అన్నారు బాబా. సాయంత్రం అయిపోయింది. ఎందుకని మధ్యాహ్నం అంతా కూడా ఇంటర్వ్యూలు నడుస్తూ ఉన్నాయి. బాబా వ్యక్తిగతంగాను బృందాలు, కొన్ని సెంటర్ల వాళ్ళు మన అందరూ కలిపి ఒక ఇంటర్వ్యూ అన్నారు, కొంతమంది విడివిడిగా అడిగారు. వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు అయినాయి. సాయంత్రం అయిపోయింది. అయితే జిఎస్ఎన్ మూర్తి మనందరికీ తెలిసినవాడే, మన కాకినాడలో కూడా ఆయన చివరి రోజుల్లో ఉన్నారు. ఈ జిఎస్ఎన్ మూర్తి బాబా దగ్గరికి వచ్చాడు ఈ ఇంటర్వ్యూల టైంలో. ఏమిటో అన్నారు, పూనాలో అత్యవసరమైన పని ఉంది నాకు, అంచేత నాకు పర్మిషన్ ఇవ్వాలన్నాడు. ఇంకా 2 రోజుల్లో అయిపోద్ది కదా, ఉండబోయి ఏదో పూర్తి చేసుకుని పోవచ్చుగా అన్నారు బాబా. లేదు లేదు బాబా, నేను వెళ్ళకపోతే మహాప్రమాదం, అంత అత్యవసరం అన్నాడు. ఉట్టిది అంటే మనకి అవలీలగా అబద్ధం ఆడేయడం అలవాటు ఉంటుంది కదా, అలా బాబా దగ్గర కూడా అనేసాడు. అభిబేబీ నేను వెళ్ళకపోతే అక్కడ మొత్తం అంతా తలకిందలైపోతాడు. సరే పో అన్నారు బాబా. వెళ్ళాడు, పూనా చేరాడు. ఇతను ఎవడిని కలవాలని వెళ్ళాడు, వాడు తాళం కనపడుతోంది ఇంటికి, తాళం వేసి పోయాడు ఎక్కడికో. వీడికి పూనా ఎప్పుడు వెళ్ళలేదు, ఎవడు తెలియదు. ఆ రోజుల్లో ఎంత కష్టం చూడు. ఇప్పుడంటే మనకు అలవాటైపోయింది, రైలు ఎక్కుతున్నాం, పొద్దున దిగేస్తున్నాం. ఏం చేయాలో వీడికి అర్థం కాలేదు. జేబులో డబ్బులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. పెద్ద డబ్బున్నవాడు కాదు ఈయన. సరే ఏం చేయాలా, రైల్వే స్టేషన్లో రాత్రంతా పడుకున్నాడు. బాబాను మోసం చేసి వద్దురాయన ఆయన చెప్పిన అమ్మ నేను వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతుందని చెప్పి ఇక్కడికి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను అని తెల్లవార్లు అక్కడ కూర్చున్నాడు నిద్రపోకుండా. పొద్దున్న లేచి అహ్మద్నగర్ వెళ్ళాడు. ఏదో బస్సు ఎక్కి ఆది దగ్గరికి వెళ్ళాడు. చెప్పాడు, నేను అబద్ధం ఆడాను బాబాతో, నేను అలాగా చెప్పకూడదు, కానీ నాకు తగిన శాస్తి చేశాడు బాబా. ఇప్పుడు నేను మళ్ళీ మెహరాబాద్ వెళితే బాగుంటుందని చితకొడేస్తాడు బాబా అని చెప్పాడు ఆది. నువ్వు వెళ్ళిపోతానని పర్మిషన్ అడిగావు, ఆయన ఇచ్చాడు.
తినగా పోను, కష్టమో నష్టమో తప్పదు అన్నాడు. ఇక మళ్ళీ మర్నాడు కానీ బండి లేదు, కానీ ఎక్కడికి ఖరగ్పూర్ పోవాలి. ఇక అహ్మద్నగర్ స్టేషన్లో మళ్ళీ ఆవేళ పడుకున్నాడు. సో 2 రాత్రులు నిద్ర లేకుండా జాగరణ చేశాడు. అతని జీవితంలో కఠోరమైనటువంటి ఒక గుణపాఠం నేర్చుకున్నాడు. బాబా దగ్గర ఏదీ దాచకూడదు అనేటువంటి పాఠం జీవితాంతం కూడా అతను గుర్తుపెట్టుకున్నాడు దాన్ని. సరే, మర్నాడికి అక్కడ తోటమాలి ఉండేవాడు మెహరాబాద్లో. చాలా అద్భుతంగా బాబా ఆసనాన్ని తయారు చేశాడు. పైన ఒక పెద్ద గొడుగు కూడా పూలతో అద్భుతంగా తయారు చేశాడు. బాబాకు తల మీద అలంకరించడానికి ఒక కిరీటం కూడా చేశాడు. బాబా రాగానే ఆ కిరీటం పెట్టేశారు. బాబా పొద్దున్న 7:30కు వచ్చేశారు. ముందు క్యాబిన్లోకి వెళ్ళిపోతారు కదా, వీళ్ళందరితో ఏర్పాట్ల గురించి మాట్లాడేశారు. బయటికి రాగానే వీళ్ళంతా పూలమాలలు, ఈ కిరీటం ఇదంతా పెట్టేశారు. చూస్తే కృష్ణ పరమాత్మ ఎలా వెలుగుతూ ఉండేవాడో అలా వెలిగిపోతున్నట్ట ప్రభు. వెంటనే దేశ్ముఖ్ ఒక్క నిమిషం బాబా అన్నాడు. పరిగెత్తుకుని ఎక్కడికో పోయాడు. ఒక పెద్ద కెమెరా పట్టుకుని వచ్చాడు. పట్టుకుని ఇక అటు వంగుని కూర్చుని నుంచుని రకరకాల విన్యాసాలు చేస్తూ ఫోటోలు తీస్తున్నాడు బాబావే. బాబా లోపలికి వచ్చారు హాల్లోకి. ఈ కొంచెం వాలుగా పెట్టుకున్నారు ఈ కిరీటం, ఎలా కనిపిస్తున్నాను నేను అన్నారు. అందరూ లేచి తప్పట్టు కొట్టు, అద్భుతం బాబా, చెప్పనాకు వీల్లేదు, అంత అందంగా మీరు ఉన్నారు అన్నారు. ఈ దేశ్ముఖ్ ఊరిక ఫోటోలు కొంచెం ఇలా తిరిగి బాబా, కొంచెం అలా తిరిగి బాబా అన్నాడు. చూశారు బాబా, తీస్తున్నాడు. ఇక ఇలా రా దగ్గరికి అన్నారు. వీడు నేను ఆంధ్రదేశ పర్యటనకి వెళ్ళినప్పుడు ఓ 50-60 ఫోటోలు తీసేటి వాడు. అంతా అయిపోయాక తల వాలేసుకుని నా దగ్గరికి వచ్చాడు. ఏమిరా ఇంకేమన్నా ఫోటోలు కావాలా, తినేసి ఉన్నాను అన్నాను. లేరు బాబా, ఫోటోలు నొక్కేసాను కానీ రీలు పెట్టడం మర్చిపోయాను లోపల. అంత మేధావి వీడు, ఇప్పుడేం చేస్తాడో చూద్దాం అని చమత్కరించారు బాబా. సిడి దేశ్ముఖ్ మనందరికీ తెలుసు, డిస్కోర్సెస్ గ్రంథాన్ని ఆయన సంపాదకుడుగా తీర్చిదిద్దినటువంటి బాధ్యతను తన భుజానికి ఎత్తుకున్నటువంటి ధన్యజీవి ఆయన. ఆయన ఎంత మేధావో అంత అమాయకుడు. అంచేత బాబా ఇలా ఆట పట్టిస్తూ ఉండేవారు. కానీ అతను మాత్రం ఏమాత్రము పట్టించుకునేవాడు కాదు. సరే, రాత్రి ఎవరెవరు నిద్రపోలేదు. రాగానే అడుగుతారుగా బాబా. మౌని బువ్వ అని ఎన్నాళ్ళు బట్టు బాబా ఆర్డర్ ప్రకారం మౌనం ఉండి, ఆ ముందు రోజు బాబా ఆర్డర్ను అనుసరించి మౌనం బ్రేక్ చేశాడు. నేను రాత్రి నిద్రపోలేదు, ఏమొచ్చింది నీకు అన్నారు బాబా. నువ్వు నా మౌనాన్ని విరమించేమన్నావు అర్ధాంతరంగా, దాంతో అల్లకల్లోలం అయిపోయింది నా మనసు, నిద్రపోలేదు. బాబా చెప్పారు, నీవు నన్ను అంటు పెట్టుకుని ఉన్నావా, నీ మౌనానికి అంటు పెట్టుకుని ఉన్నావా? నా మాటతో పోల్చినప్పుడు మౌనానికి ఉన్న విలువ ఇంత గడ్డి పరకతో సమానం. ఏమిటి నువ్వు మౌనం చేస్తే ఏమిటి, చెయ్యకపోతే ఏమిటి? నా మాటను అనుసరించడం నేర్చుకో. ఇది ఎంత స్పష్టంగా ఉంటాయి బాబా మాటలు. అంచేతే ఫెర్రం వర్కింగ్ బాక్స్ వాలా అని బాబా యొక్క మండలిలో ఒకడు ఉండేవాడు. ఒకసారి అందరినీ సమావేశంలో అడిగారు బాబా, ఆధ్యాత్మికము అంటే ఏమిటి? ఒక్కొక్కడు తన సంప్రదాయాన్ని అనుసరించి శ్లోకాలు, ఒకడు సూఫీ పరిభాష నుంచి ఒకడు చెప్పారు. అప్పుడు ఇతను ఫెర్రం అనేవాడు, నా ప్రభువు నోట ఏ మాట ఊడిపడితే అదే ఆధ్యాత్మికం, తినకు అదే ఆధ్యాత్మికం, తినే అదే ఆధ్యాత్మికం, మౌనం చేయి అదే ఆధ్యాత్మికం, వద్దు అదే ఆధ్యాత్మికం. ఇక నా బుర్ర ఉపయోగించడానికి ఇక్కడ ఆస్కారం లేదు. వెంటనే బాబా వీడికి ఏ నుంచి జడ్ వరకు అవపోసలు పట్టేశాడు. వీడు ఏ పుస్తకం చదవక్కర్లే, వీడికి అవసరం లేదు శిక్షణ అన్నా. అది ఇక్కడ ఆ మౌని బువ్వాకి చెప్పారు. నేను ఏది చెబితే అదే వేదం, నీ సెంటిమెంట్కి నీ అభిప్రాయాలకు విలువ లేదు అన్నారు. అంచేత నా ఆదేశాలను ఎప్పుడు పాటిస్తూ ఉండు, గుర్తు పెట్టుకో అన్నారు. ఇంతలో షుళ్ళు మెస్రం అని మనం చెప్పుకున్నాం. చాలా గొప్ప పాటలు రాస్తాడు, పాడతాడు కూడా. అతను లేచి నుంచున్నాడు. ఏమని నీకేమొచ్చింది అన్నారు బాబా. నిన్న సాయంత్రం నుంచి నాకు కాసేపు స్పృహ తప్పిపోతోంది, నా పరిసరాలు ఏం గుర్తుపట్టలేకపోతున్నాను. కాసేపటికి మళ్ళీ స్పృహ వస్తోంది. అసలు నా చుట్టూ ఏమి జరుగుతుందో కూడా నేను గుర్తుపట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. స్నానాల గదిలోకి వెళ్ళి 2 గంటలు ఉండిపోయాను. ఇది తెలియట్లేదు నాకు. భగవంతుడి నుంచి గొప్ప మలయమారుతం బయలుదేరి
నా మీద నుంచి వీచినట్టుగా నేను అనుభూతి చెందాను. జనన మరణాలకు అతీతుడునైపోయిన భావన నాకు కలిగింది. నేను నిజానికి ఈ సహవాసుకు రాలేని పరిస్థితి. నా కూతురు హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది. కానీ నీ పిలుపుని అందుకొని ఏమైతే అవ్వని అని నేను బయలుదేరి వచ్చేశాను. నాకు దివ్య సంగీతపు ధ్వనులు ఇప్పటికీ వినబడుతున్నాయి. అలాగే దివ్య సుగంధాలు, మధుర సువాసనలు నా ముక్కు పుటాలను ఇప్పటికీ తాకుతూ ఉన్నాయి. కళ్ళ ముందు వెలుగు తాండవేస్తూ ఉంది అని చెప్పాడు. కూర్చోమన్నారు బాబా. ఇతడు చాలా నిజాయితీపరుడు. వీడు చెప్పింది అక్షర సత్యం. ఇందులో ఒక్క మాట కూడా అతిశయోక్తి లేదు. 1938 లగాయితూ ఇతడు నా సాంగత్యములో ఉన్నాడు. అప్పుడు అతనికి 14 ఏళ్లే. అప్పటి నుండి నా మీద ఉన్న ప్రేమ దినదిన ప్రవర్ధమానం అవుతూ పెరుగుతూ వచ్చింది. ఇతడు ఎన్నో పాటలు రాశాడు. పుస్తక రూపంలో అవి అచ్చు వేయించి అందరికీ అందుబాటులో కూడా ఉన్నాయి అన్నారు. అని ఇక నీతో చెప్తాను ఇలా రా అన్నారు బాబా. నీ అనుభవాలు గొప్పవే, కానీ ఇతరులకు చెప్పడం అవసరం లేదు, గుర్తుపెట్టుకో అని ఒకంత మందలించాను. నీకు నిద్రెందుకు పట్టలేదంటే ఎంత ఉపన్యాసం నువ్వు చెప్తే అలాగా మంచిది కాదు, జాగ్రత్తగా విను అని బాబా చెప్తున్నారు. అంటే మనందరికీ, అది అతను ఒకరికే కాదు, మనందరికీ వర్తిస్తుంది. ఇటువంటి సంఘటనలను పోసగుచ్చినట్టు వివరిస్తూ ఉన్నప్పుడు నేను వేరు, వీళ్ళందరి లెవెల్ వేరు, నేను మామూలు కాదు అని ఆ అద్భుతాన్ని మరొక మాట జోడించి మరొక మాట జోడించి మరొక మాట జోడించి చెబుతూ ఉండగా నువ్వు గాల్లో తేలుతూ ఉంటావు, నీ చొక్కా బట్టలను తెగిపోతూ ఉంటాయి. ఎందుకంటే నేను మామూలు కాదు, వీళ్ళందరికీ లేని అనుభవాలు నాకు వచ్చేసాయి. నీ అహము కితకితలు పెట్టినట్టు పొంగిపోతూ ఉంటుంది అని బాబా చెప్పారు. అంచేత ఇంకా బాబా అన్నారు, నీలో నా మీద ప్రేమ ఉంది, కానీ నోటి ద్వారా మాటల రూపంలో వ్యక్తపరిచి దాన్ని పోగొట్టుకోకు. బాబా వాడిన భాష చూడండి. దాన్ని మాటలలో వ్యక్తపరిస్తే దాన్ని పోగొట్టుకున్నవాడివి అవుతావు. నీ ప్రేమ ఉందే నా మీద, దాన్ని నీ గుండెల్లో భద్రంగా దాచుకోవడం నేర్చుకో. పక్కవాడికి తెలియవలసిన అవసరము లేదు, దాన్ని బహిరంగ ప్రదర్శనకు పెట్టవలసిన అవసరము అంతకంటే లేదు. నేను అడిగాననుకో అప్పుడు చెప్పచ్చు, కానీ నీ అంతటి నువ్వు చెప్పడం అది నీకు నష్టమే. చాలా ప్రధానమైన విషయము. మనం ఒక కథ చెప్పుకుంటాం. ఒక రాజు రాణి ఉండేవారు. రాణి మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఉత్సాహం ఉండేది ఆవిడికి. ఎప్పుడు గుళ్ళు పూజలు ఇవి చేస్తూ ఉండేది. రాజు ఒక్క మాట కూడా చెప్పేవాడు కాదు. రాణి అనుకునేది, ఏమిటి నాకు దెయ్యం లేదు దేవుడు లేదు నా మొగుడికి, ఇలా అయిపోయాడు ఈయన అని ఆవిడ బాధపడుతూ ఉండేది. సరే, ఒకనాడు రాత్రి నిద్ర లేచేటప్పటికీ అంతఃపురం అంతా అలంకరించబడి ఉంది. ఊరంతా కూడా ఎక్కడ చూసినా నాదస్వరాలు అవన్నీ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. రాజు అన్నాడు, ఏమిటి ఈవేళ స్పెషాలిటీ అన్నాడు. ప్రభు, రాణి అంది, రాత్రి కలలో మీరు రాముడి గురించి రామనామం వచ్చింది మీ నోట, అది విని నేను పండగ వేడుక చెయ్యాలని నేనే ఆర్డర్ ఇచ్చాను. ఎందుకు నా జీవితంలో ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూశానో మీ నోట ఆ భగవంతుడి నామం వినాలని. వెంటనే అతను, ఆ భగవంతుడి రూపం ఉంది అక్కడ, విగ్రహం ఏదో, దానికి తిరిగి, అయ్యో నా గొంతులో నుంచి బయటకు వచ్చేసావా ప్రభు అని ఒక్కసారి నేల మీద కూలి తనువులు విడిచాడని చెప్పారు. ఇది బాబా సాహిత్యంలో ఉన్న కథ. అంటే బయటకు ప్రదర్శనకు పెట్టడము ఇష్టము లేదు, అలా ఉండాలి అని బాబా చెప్తున్నారు. నీకు భగవంతుడికి మాత్రమే సంబంధించిన వ్యవహారం అని. అలాగే బాబా నా సమాధి ముందు మోకరిల్లినప్పుడు అందరూ గుర్తించుకోవలసిన విషయము అని, లవ్ డస్ నాట్ మీన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. ప్రేమ అంటే సమాధి మీద పడి దొర్లి 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 ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు దొర్లేయడం కాదు. అది దూరంగా నుంచిని కూడా తన ప్రేమను అద్భుతంగా వ్యక్తం చెయ్యగలిగిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళేం వంగలేరు, కాళ్ళు పనిచేయవు, తల పెట్టలేడు, కానీ ఇక్కడ నుంచిని తన ప్రేమని ఆయనకి అందివ్వగలుగుతాడు. అంచేత ప్రదర్శన నుంచి వాడి ప్రేమని మనము జడ్జి చెయ్యకూడదు అని కూడా
బాబా చెప్పినటువంటి సందర్భం. ఇంకా బాబా చివరిగా అతనితో అంటున్నారు, ఇంకా చాలా దూరం ప్రయాణించాలని ఆయన, నువ్వు ఇంకా ప్రవేశంలోనే ఉన్నావు, జాగ్రత్త, ఇంకా శిఖరం చాలా దూరం ఉంది. ఋషులు మహారుషులు కూడా అహానికి బలి అయిపోయి యోగభ్రష్టత్వాన్ని పొందిన కథలు కోకొల్లలుగా ఉన్నాయి. నువ్వు అమాయకుడు కాబట్టి, నీకు ఏమీ తెలియదు కాబట్టి, నేను నీ ప్రభువుని కాబట్టి నిన్ను హెచ్చరించడం నా బాధ్యతగా నీకు సహాయం చెయ్యాలని ఇన్ని మాటలు చెబుతున్నాను సుమా అని అతనికి నచ్చ చెప్పారు బాబా. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి లేచాడు. నీకేమిటి అన్నాడు. నాకు కూడా కళ వచ్చిందన్నాడు. బాబా చాలా భయంకరంగా ఉన్నాడు ఆ కళలో. నన్ను పట్టుకొని గడేకర్ మీదకి విసిరాడు. ఆ కళ్ళలో గడేకర్ తిరిగి నీ మీదకి విసిరాడు. బాబా నవ్వి, ఓహో కళలో కూడా నేను నిన్ను పట్టుకున్నానంటే ఎవా నాకు చాలా ఇష్టం, బాగుంది అన్నారు. ఇక 3-4 కళలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ తన ఆలింగనాన్ని ఇచ్చి ఈ కళల గురించి ఒక మాట చెబుతా వినండి అన్నారు. ఈ కళలన్నీ కళ్ళలే. అయితే నా మీద మీ అందరికీ ఉన్న ప్రేమ వలన, ఈ 4 రోజులుగా మీరు నాతో కలిసి తిరుగుతూ ఉండడం వలన ఏర్పడిన సంస్కారాల ప్రభావం వలన నేను మీ కలలో వస్తూ ఉన్నాను. అంతేకాని నా అంతట నేను జ్వరబడటం లేదు సుమా. అది మీ సంస్కారముల ప్రకారము నా దర్శనం మీకు కలలో దొరుకుతూ ఉంది. అంచేత నేను ఇలాంటి అద్భుతాలు ఏమి చౌకబారు అద్భుతాలు చెయ్యను. నేను ఒకే ఒక్క అద్భుతం చేశాను. అసలు ఉనికి లేని సృష్టిని ఉనికి కలదిగా నీకు రోజు చూపిస్తూ ఉన్నాను. అది ఒక్కటే నేను చేసినటువంటి అద్భుతము అన్నారు. మరొక విషయం మీ అందరికీ స్పష్టంగా చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. నిన్న ఇంటర్వ్యూలు జరిగినప్పుడు ఎక్కువ మంది ఏం చెప్పారంటే, మేము ఫలానా గురువుని ఆశ్రయిస్తున్నాం. ఒకడు ఒక పేరు, ఒకడు ఒక పేరు ఏవో చెప్పారు. మా ఊళ్ళో చాలా గొప్ప గురువు ఉన్నాడు, ఆయన ఆశ్రయిస్తున్నాం. నీ నామం చెయ్యాలా, ఆయన నామం చెయ్యాలా, ఒక్కోసారి గందరగోళం వస్తుంది మాకు అని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే వాళ్ళలో కూడా ఉన్నది నేనే కాబట్టి నువ్వు కానీ నీకు ఇష్టం, నీకు ఏది ఇష్టమైతే అది చేసుకో అని ఇప్పుడు అందరికీ ఒక్కసారి నేను చెబుతూ ఉన్నాను. మీ ఇష్టమే. 2 నిమిషాలు ఆగారు బాబా. అప్పుడు అన్నారు, కానీ మీరు గనక భగవంతుడి దర్శనం కావాలి అని కోరుకుంటే, భగవంతుణ్ణే గనక నిజంగా మీరు వెతుకుతూ ఉంటే నా కొంగు పట్టుకోవడం తప్ప వేరొక దారి లేదు. ఇది కూడా నేను చెప్పాలి కదా మరి. ఎందుకని మీరు నన్ను ఆశ్రయించి వచ్చినప్పుడు నిజంగా చెప్పాలని మీకు నచ్చినా నచ్చకపోయినా, ద ఓన్లీ వే ఈజ్ టు హోల్డ్ ఆన్ టు మై ధామ. ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ అలోన్. మామూలుగా నీకు ఆధ్యాత్మిక సరదా ఏదో చేయాలి కదని చెప్పండి, నీ ఇష్టం చేసుకో. కానీ అవే వద్దు, నాకు భగవంతుడే కావాలి అంటే నాదొక్కటి కారి అని చెప్పారు. సరే బాబా అన్నారు, ఇక పేదల కార్యక్రమం ప్రారంభం అవుతోంది కాసేపట్లో. అంచేత నేను ఆ పేదల పాదాలు కడిగి వాళ్ళకి ప్రణమిల్లి 4 రూపాయలు దక్షిణగా ఇస్తాను. అప్పుడు మీకు ఇష్టం వచ్చినటువంటి భగవంతుడి నామాన్ని నెమ్మదిగా అంటే బయటికి వినిపించేలా ఉచ్చరించాలి అని చెప్పారు బాబా. షామ్యానాకు వెళ్ళారు లోపలికి. ఒక 250 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ సమావేశమై ఉన్నారు. ఉదయం 8:30 కార్యక్రమం మొదలయ్యింది. ఒక్కొక్కడిని మండలి వాళ్ళు ఎక్కిస్తూ ఉన్నారు. బాబా వాడి పాదాలు కడిగి గుడ్డతో ఆ పాదాలు తుడిచి తన శిరస్సును ఆ పాదాలకు ఆనించి 4 రూపాయలు అతనికి దక్షిణగా ఇచ్చి అతను పంపించేస్తూ ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉంది. ఈ వచ్చినటువంటి సహవాసీలందరూ హిందువులంతా ఓం పరబ్రహ్మ పరమాత్మ అంటున్నారు. మహమ్మదీయులంతా ఇంకోడు అంటున్నారు. ఈ పార్సీలందరూ జొరాస్ట్రియన్స్ వీళ్ళు యజుదాన్ అంటున్నారు. ఇవన్నీ మందర స్థాయిలో నడుస్తూ ఉన్నాయి ఈ నామం ఉచ్చారణ అంతా కూడా. బాబా కూడా నీలోని పిలిచి, నువ్వు బాగా అందంగా అంటావు, నువ్వు గట్టిగాను పరబ్రహ్మ పరమాత్మ అని అతనితో కాసేపు అనిపించారు. అలాగే మజీద్ ఖాన్ అనేటువంటి మహమ్మదీయుడు అతన్ని పిలిచి అల్లాహూ అక్బర్ అది నువ్వు అన్నారు. అలాగే మరొక హోమీ అని అతన్ని అహూర మజ్దా అని అనమన్నారు. ఇలా ఒకడు వస్తూ ఉన్నారు. పెద్ద బొర్ర మీసాలతో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ పాదాలు కడిగేశారు. ఇతని గురించి మీకు 2 మాటలు చెప్పాలన్నారు. ఇతని పేరు సత్యమాంగ్.
ఇతను పెద్ద గజ దొంగ, పేరు మోసిన గజ దొంగ, కానీ నన్ను విపరీతంగా ప్రేమిస్తాడు. అతను తాతల నుండి కూడా గజ దొంగగా వృత్తిలో ఉన్నాడు. మొట్టమొదట ఒకసారి ఇలా పాదాలు కడుగుతూ ఉంటేనే నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు పాదాలు కడుగుతూ అడిగాను, పెద్ద పెద్ద మీసాలు ధైర్యవంతుడికి ఉండాలి గాని అబలలు ఆయుధం లేనివాడిని దోచుకునే నీలాంటి పిరికివాడికి ఎందుకో ఈ మీసాలు తీసేయి అన్నాను. నా మండలి వాళ్ళు అడిగిపోయారు గుర్తుపట్టి. అమ్మో, సత్యమాంగతో ఇలా మాట్లాడుతున్నాడు. కానీ అతను నిజాయితీగా చెప్పాడు నాకు, బాబా నా తాతల నుంచి ఈ దొంగతనాన్ని నమ్ముకుని బతుకుతూ ఉన్నాను, నాకు ఇంకొక జీవనాధారం లేదు, భార్యా పిల్లలు ఉన్నారు అన్నాడు. మరి నేను ఆ జీవనం నేను ఇస్తాను, నా దగ్గర ఉంటావా అన్నాను. నా దగ్గర ఉండిపోయాడు చాలా కాలంగా. నా నైట్ వాచ్మెన్గా కూడా మెహరాబాద్ ప్రాంగణంలో పనిచేశాడు అనగానే అతను దుఃఖిస్తూ కిందికి దిగి బాబా దగ్గరికి వచ్చాడు. అతను అప్పుడు బాబా నా చూశారా అతని ప్రేమ, నేనంటే ఎంత ప్రేమ చూడండి అన్నారు. సరే, 9:30 గంట సేపు మొత్తం ఈ కార్యక్రమం అంతా అయిపోయింది. ధుని దగ్గర ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు విపరీతంగా పెద్ద సంఖ్యలో వచ్చి వాళ్ళంతా నిలబడి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు బాబా. అక్కడ పెద్ద పెద్ద పళ్ళాలతో ఈ మండలి వాళ్ళు ప్రసాదాలు తయారు చేయించి పెట్టారు. బాబా ప్రతి పళ్ళెంలో ఇలా చేయి పెట్టి ముట్టుకున్నారు. పాత్రిని పెండుని పిలిచి ఇదంతా పంచి పెట్టేయమన్నారు వీళ్ళందరికీ కూడా. అందరూ జై జై ధ్వానాలు చేస్తూ ఉండగా బాబా మళ్ళీ హాల్లోకి వెళ్ళారు. అక్కడ రుస్తుం కాక మళ్ళీ సంకీర్తన ప్రారంభించాడు. సంకీర్తన అయ్యాక ముక్కు పుటాలతో ఒక సన్నాయిని వాయించడం మొదలుపెట్టాడు. అది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. బాబా చాలా చాలా ఆనందించారు ఆ కార్యక్రమాన్ని. అంటే ముక్కులోంచి గాలి వదులుతూ ఆ సన్నాయి వాయించాడు అనమాట, సంగీతం. అలాగే ముందు రోజు వాగ్దానం చేశారు కదా, గడియారం ఇప్పిస్తానని వాడు రమ్మన్నారు బాబా. ఒక కొత్త అలారం టైం పీస్ తీసి, ఇదిగో ఇది తీసుకో, నీకు నేను బహుమానంగా ఇస్తున్నాను అని ఆ కార్యకర్త పఫాలి లీడర్తో చెప్పమన్నారు. ఆ నామం అది ఎలా చేయాలి, 365 రోజులు ఖచ్చితంగా అర్ధరాత్రి. ఈ రోజు 14 అయితే రేపు 28, మళ్ళీ ఎల్లుండి 14, మళ్ళీ ఆ తర్వాత 28 ఇలా చెయ్యాలి సుమ అని చెప్పమన్నారు. సరే, మధ్యాహ్నం అయింది. అందరూ భోజనాలు ముగించుకొని తిరిగి హాల్లో సమావేశమయ్యారు. కాసేపు సంకీర్తన కార్యక్రమం అయింది. అప్పుడు మళ్ళీ బాబాకు పూల కిరీటం పెట్టారు. మళ్ళీ దేశముఖ్ పరిగెట్టాడు కెమెరా కోసం. పరిగెడుతూ పడిపోయాడు గడప తన్నుకొని. బాబా నవ్వారు. వీడుకు ఆ డిగ్రీ ఎలా వచ్చింది, పిహెచ్డి ఎలా సంపాదించాడు ఎప్పటికీ అర్థం కాదు నాకు. ఇంత గందరగోళం మనిషి, ఇంత అమాయకుడు. ఎందుకంటే ఆయన ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిలాసఫీ, నాగపూర్ యూనివర్సిటీ. సరే, మధ్యాహ్నం 4 అయింది. అప్పుడు బాబా, నా కూడా మీరందరూ రండి, అరంగాం గ్రామాన్ని దర్శిద్దాం అన్నారు. అందరూ బాబా కూడా నడిచారు. అరంగాంలోకి వెళ్ళారు. అక్కడ గ్రామస్తులందరూ మొత్తం గ్రామం మొదట్లో ఊళ్ళో ఒక్కరు కూడా లోపల లేకుండా అందరూ అక్కడ నిలబడి బాబాకి స్వాగతం పలికారు. అంటే ఎన్ని వేల మంది ఉన్నారనమాట వాళ్ళందరూ. ఇక వాళ్ళందరితో పెద్ద పెద్ద వాయిద్యాలు ఇవన్నీ ఆ బ్యాండ్ మేళంతో బాబాని తీసుకువెళ్లారు లోపలికి. మొట్టమొదటిగా సద్గురు బువాజీ బువా సమాధి ఇప్పటికీ ఉందండి, అది అరంగాంలో. అక్కడికి వెళ్ళారు బాబా. అక్కడ ఆ గుడి అర్చకుడు, బాబా అంటే ఎనలేని గౌరవం అతనికి. అతను ఒక మైక్ పట్టుకొని, ఒక చిన్న అవకాశం ఈ బాబా ఉపన్యాసం చెప్తాను నేను అన్నాడు అని. 1920వ దశకంలో బాబా అరంగాంలో మకాం ఉన్నది లగాయితు. ఎంత ప్రేమను కురిపించారు ఈ గ్రామం మీద. వాళ్ళకి ఏ నాగరికత తెలియదు. వాళ్ళకి స్నానం ఎలాగ చెయ్యాలో, మలమూత్ర విసర్జన తర్వాత ఎలా శుభ్రం చేసుకోవాలో ఇదంతా బాబాయే నేర్పారట ఆ గ్రామస్తులకి. అంత అనాగరికంగా ఉండేవారు. వాళ్ళ పిల్లల కోసం పాఠశాల పెట్టారు, వాళ్ళందరికీ ఫ్రీ భోజనం పెట్టారు, ఫ్రీ హాస్పిటల్ పెట్టారు, ఫ్రీ డిస్పెన్సరీ పెట్టారు. వృద్ధులకు, పిచ్చివాళ్లకు శరణాలయాలు నడిపారు, ఆడవాళ్లకు ప్రసూతి హాస్పిటల్ పెట్టారు. ఇవన్నీ చేసి కరువు వచ్చి తిండి లేకపోతే వారం వారం కుటుంబానికి ఇంతని రేషన్
గోధుమలు, నూనె, బియ్యం ఇవన్నీ ఇస్తూ ఉండేవారు. కన్న బిడ్డలను కూడా ఒక తండ్రి అంతలాగా చూసుకోలేడు. అంత ప్రేమను కురిపించాడు ప్రభు. అంతేకాదు ఆయన శాశ్వత మకాం మా ఊరుని ఆనుకొని ఇక్కడే పెట్టాడు. ఎందుకని మాకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు సహాయం చేయడానికి. ఈయనకి ఎలాగ కృతజ్ఞతలు చెప్పుకోవాలో మా జీవితం సరిపోదు అని అద్భుతంగా ఆ రోజు ఆ గ్రామస్తులందరికీ, ఎందుకంటే చాలా కాలం నుంచి బాబా అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ పిల్లలు ఉన్నారు, యువకులు, వాళ్ళకి తెలియదు కదా, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి సుమా అని చెప్పాడు. బాబాకు దండలు వచ్చి పడిపోతూ ఉన్నాయి, రకరకాల దండలు. మనలాగా ఇంత అందమైన దండలు ఉండవు. వాళ్ళందరూ ఇళ్ల దగ్గర కూర్చునివే. వాళ్ళు బజార్కి వెళ్ళి 300-400 పెట్టి కొనలేరుగా, ఎవరికి వాడు కూర్చేసిన దండలు అవన్నీ వేసేస్తున్నారు, ఇరిచి తీసేస్తున్నాడు. అతను తీసేటువంటి స్పీడ్ సరిపోవట్లేదు, అంత స్పీడ్గా వచ్చి పడిపోతున్నాయి. ఎన్ని తీసేయడో అన్నీ వచ్చి పడిపోతున్నాయి. బాబా చెమటలు కక్కేస్తూ ఉన్నారు, ఎందుకంటే కరెంట్ లేదు. మెహరాబాద్లోనే బాబా శరీరం విడిచిపెట్టే నాటికి కరెంట్ లేదు కదా, చెమటలు కక్కుతూ ఉన్నారు. ఒక పక్క కర్చీఫ్తో బాబా మొహం తుడుస్తూ ఉన్నాడు, మెడ తుడుస్తూ ఉన్నాడు, దండలు తీస్తూ ఉన్నాడు. ఇలా నడుస్తూ ఉంది. దేశముక్కు కొడుకు ఒక బుక్కుతోటి పాపం విసరడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అక్కడ ఫ్యాన్ లేవు కాబట్టి. రామచంద్ర గడేకర్ ఆయన మరాఠీలో హారతి పాడాడు. ఇంచుమించు ప్రతి ఇంటికి బాబా వెళ్ళారు. అరంగావులో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళారు బాబా. అంటే ఎంత ప్రేమ, ఎంత ఓపిక చూడండి. బాబా నడుస్తూ ఉంటే ఆయన వెనకాల ఈ స్త్రీలు పిల్లలు పడి ఆయన ఇలా కాలు ఇలా ఎత్తగానే ఆ కింద మట్టి తీసి తలకు రాసేసుకుంటూ ఉన్నారు. ఎందుకని ప్రభు భగవంతుడు మానవ రూపంలో వచ్చి మన ఊళ్ళో నడుస్తున్నప్పుడు ఆ ధూళి ఎంత పవిత్రమైనది అని బాబాను ముందుకు తోసేస్తూ ఉన్నారు. మండలి వాళ్ళకి ప్రమాదం అయిపోయింది. ఇదంతా ఆపడం ఎలాగ? బాబా వాళ్ళని ఏమనకండి, వాళ్ళ ప్రేమ అంత నికార్సైనటువంటిది, అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, మీరే జాగ్రత్తగా కాపాడండి అని చెప్పారు. పాపం వీళ్ళంతా జాగ్రత్తగా వాళ్ళని పట్టుకొని కొంచెం నెమ్మది 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 ఇలా నడుస్తూ ఉన్నారు. మరికొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చంటి పిల్లలు తెచ్చి బాబా పాదాల మీద పడేసేస్తున్నారు. బాబా నడుస్తూ తొక్కేస్తారేమో, పాదాల మీద పడేస్తున్నారు. ఇంకా పెద్ద పిల్లల్ని తీసుకొచ్చి కాలికి అడ్డుగా పడేస్తున్నారు. బాబా ఒక్కసారి తల మీద చెయ్యి అని. ఇదంతా ఈ సహవాసీలు చూసి ఇక వాళ్ళు బొక్క తిప్పుకోలేకపోయారు. ఏమిటి ప్రేమ! అలాగే ఆయన ఎంత ఓపికగా ఆయన వాళ్ళకి ప్రతిస్పందిస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఇంట్లో కూడా గడేకర్తో హారతి పాడు, ప్రతి ఇంట్లో ఎన్ని 100 సార్లు పాడాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నొచ్చుకుంటారు, మా ఇంట్లో హారతి పాడలేదని, అంచేత పాడు అన్నారు. ఇక్కడ బాబూజీ రాస్తున్నాడు, ఎంత ఆశ్చర్యం! ఈ సహవాసీలు పొద్దున్న చూస్తే ఈయనొక భక్తుడైపోయాడు, ప్రతి పేదవాడిని తన ప్రభువుకని చేసుకున్నాడు, పాదాలకు మోకరిల్లాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ ప్రభు అయిపోయాడు, అందరూ ఆయన పాదాలకు మోకరిల్లుతూ ఉన్నారు. ఒకే రోజులో ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, ఏ పాత్రనైనా అంత అవలీలగా పోషించగలిగినటువంటి ప్రభువుని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆయనే సేవకుడు, ఆయనే ప్రభువు. అంబికాచరణ శుక్ల అని మనం గతంలో చెప్పుకున్నాం. అతనికి బాబా చెప్పారు, అతను కవి. బాబా అన్నారు, వీళ్ళు గర్భదరిద్రులుగా కనిపిస్తున్నారు కదూ, అందరూ చిరిగిపోయిన బట్టలు, మురికితో ఉన్నటువంటి బట్టలు ఇలాగే ఉన్నాయి. కానీ వీళ్ళు మొత్తం విశ్వంలోనే అత్యంత సంపన్నులలో ఒకరంటూ, ఇప్పుడు అంబానీ, బిల్ గేట్స్ అంటున్నామే, అంత సంపన్నులు ఆధ్యాత్మికముగా. వీళ్ళేదో నీకు చిన్నగా కనపడుతున్నారేమో, కానీ నా కళ్ళకి చక్రవర్తులాగా, రారాజుల్లాగా ఒంటి నిండా ఆ సంపదలతో తొలతూగుతున్నట్టుగా నా కళ్ళకి కనిపిస్తూ ఉన్నారు సుమా అన్నారు. అయితే ఆ గుడిసెలన్నీ కూడా ఉన్నంతలో శుభ్రం చేసి పేడతో అలికి ముగ్గులు పెట్టి ఉన్నాయి. అయినా ధూళి రేగుతూనే ఉంది. ఎందుకని ఇంతమంది జనం ఆయన కూడా నడుస్తూ ఉన్నారు. 2 గంటల పాటు బాబా అక్కడ తిరిగి ఆ ధూళిని పట్టించుకోలేడు పాపమైన. ఆయనకి అసలు పడదు ధూళి, కానీ అలాగే భరించి వచ్చారు. అక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్, ఇప్పుడు మెహర్ క్లినిక్ అని ఉందండి, వైఎస్ రావు గారు వాళ్ళు స్టార్ట్ చేశారు. అక్కడ ఆ స్థలంలోనే ఫ్యామిలీ క్వార్టర్స్ అని ఉండేది. అక్కడ మండలి వాళ్ళు కుటుంబాలు మకా ఉండేవి. రమ, బాబూజీ భార్య రమ పిల్లలతో అక్కడ ఉంటూ ఉండేది.
అలాగే మస్తులు కూడా ఉంటూ ఉండేవారు. మహమ్మద్ మస్తు, ఆలీషా మస్తు, వీళ్ళందరినీ కలిసి అప్పుడు వెనక బయలుదేరారు. అందరినీ మెహరాబాదులో అడుగు పెట్టగానే ఆగమన్నారు. మీరు లోపలికి వచ్చే ముందు నా మాట వినండి. ఆ ధూళిలో మీరు బాగా ఎఫెక్ట్ అయిపోయారు. రేపు గొంతు నొప్పి రావడం ఖాయం మీకు. అంచేత మీరు లోపలికి వెళ్లే ముందు కాళ్ళు, చేతులు, మొహం శుభ్రంగా కడుక్కోండి. మీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తా. నీళ్లు తాకండి. నీళ్లు నోట్లోకి తీసుకుని బాగా పొక్కలించి 2-3 సార్లు ఊసిన తర్వాత అప్పుడు నీళ్లు తాగండి. రేపు ఉదయం కూడా నా మాటగా తీసుకుని ప్రతివాడు మొహం కడుక్కోగానే ఉప్పు నీళ్లు కలుపుకొని ఉప్పు కలిపిన నీళ్లు పొక్కలించి బయటికి ఊసేయండి. అప్పుడు మీరు సేఫ్ అవుతారు. జాగ్రత్త సుమ అని మందలించారు. అందరికీ హెచ్చరించి చెప్పారు బాబా. అలాగే ఇందులో ఒక్కసారి కూడా ఇంగ్లీషు మాత్రలు వేసుకోని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ అనాశన మాత్ర ఇచ్చేవాడు ఆయన. వేసేయనివాడు. నేను ఇంగ్లీషు మందులు వాడు నేను చెప్పించి. ఇప్పుడు శ్రీకాకుళంలో డాక్టర్ రామచంద్రన్ గారు ఉన్నారు. ఆయన హోమియో డాక్టర్. ఆయన ఎప్పుడు ఇంగ్లీష్ మందులు వాడు. ఆయన కూడా వేసేయడమే. అంటే మన ఇష్టమో అయిష్టమో, నేను ఉపవాసం ఉంటాను, నేను తిన్నాం, సాయంత్రం తిన్నాం, పొద్దున్న ఇది ఏమి లేదు. నేను ఏం చెప్తే అదే. నీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ నీ సిలబస్ నువ్వు పెట్టుకో. కానీ ఇక్కడ మాత్రం నీకు ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ కుదరదు. నాకు రాత్రి తిన్నాం, ఇడ్లీ తింటానంటే ఎక్కడ తిన్నాను నేను ఇడ్లీ, కుదరదు. చేత నువ్వు అందరికీ పెట్టింది తినాలి. ఉపవాసాలు ఇవేమి కుదరవు. అందరికీ హెచ్చరించి అప్పుడు లోపలికి రండి అన్నారు బాబా. సాయంత్రం 6:30కి అందరి జై జై ధ్వానాల మధ్యలో బాబా బయలుదేరి మెహరాజాద్ వెళ్ళిపోయారు. ఇక డిసెంబర్ 1వ తారీఖు అది వచ్చే వారం మనం చెప్పుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై.